పుత్రద ఏకాదశి అంటే ఏమిటి? పుత్రద ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. పుత్రద ఏకాదశి ఏడాదిలో 2 సార్లు వస్తుంది. అది ఒకటి శ్రావణ మాసంలో, రెండవది పుష్యమాసంలో. పుష్యమాసం అంటే డిసెంబర్, జనవరి మధ్య ఉంటుంది. మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది. పుష్యమాసం శని భగవానుడికి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వచ్చే పండుగలు, వ్రతాల్లో పుత్రద ఏకాదశికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసంలో వచ్చే పుత్రద ఏకాదశిని ఆచరించడం వలన పుత్ర సంతానం కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కుటుంబ సౌభాగ్యాన్ని ఇచ్చే మాసం ఈ పుష్యమాసం. పుత్రద ఏకాదశి రోజున సిద్ధియోగం, శుభయోగం, రవియోగం కలవనున్నాయి. దీంతో భద్రవాస యోగం కూడా కలవనుంది. అందువల్ల ఈ పుత్రద ఏకాదశికి శ్రీ లక్ష్మీనారాయణ వ్రతం ఆచరించినట్లయితే అది వంశాభివృద్ధికి దోహదం చేస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఇది పుత్రద ఏకాదశి విశేషాలు. ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటన్ న్యూస్.